2 minutes. ఏం లేదు సిపి గారిని కలిస్తే 11 కు టైం ఇచ్చాడు. సిఏ గారు ఓకే అన్న మీరు కొంచెం వెళ్ళారండి. ఈ చెయ్యి జరగండి. సార్ ఇట్రే జరగండి అన్న. సార్ జల్దీ అలా బెస్ట్ ఇక్కడికక్కడ కూడా ఇటు ఏదైతే నిర్బంధాలు ఆగండి. పోలీసులు ఆ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటు 50 లక్షలు డిమాండ్ చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేయకుండా కూడా ఇటు వచ్చిన పరిస్థితి అంటే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో చూడవచ్చు. ఇటు విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో కూడా 50 లక్షలు ఎందుకు డిమాండ్ చేయవలసి వస్తుంది అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే సంబంధించి ఇతర పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యులైతే ఇటు పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు అయితే వెళ్తున్న పరిస్థితి. అయితే ఇటు కౌశిక్ రెడ్డిని మరి కాసేపట్లో కూడా ఇటు వరంగల్ కోర్టులో కూడా ఆధారపరిచేందుకు అయితే ఇటు పోలీస్ యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి అందరికీ నమస్కారాలు. అందరూ ఓకేనా? ఓకే రెడీ అన్న. కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకు పెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు కూడా పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు 100 కేసులు ఉన్నాయి. ల్యాండ్ మ్యాఫియా కానీ, అబద్దాలని కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి.
ఆయన కూడా ఒకరితో అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నీ బిజినెస్ ఆపుతాం, బెదిరిస్తున్నారు, నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో పోర్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు, కేసీఆర్ గారు పిలిచారు, అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రజల కోసం చేసిన పనులు, ఏదో అవినీతి చేసిన పనులు కావు. ఏదో రేవంత్ రెడ్డి తిరిగా దొంగ నోటు తిరగనో అబద్దాలాడి బ్లాక్మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి. నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అవినీతి చేసేది కూడా దేశాల మీద అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనో లేదు, ప్రతి దాంట్లో కరెక్షన్. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేవు? స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి, గ్రామాలన్నీ కుప్పకూలిపోతాయి. ఇవాళ కొంతమంది మంత్రులు మారుతున్నారు, ఏ రైతు బంధు టకా 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 కొట్టేసి సంవత్సరం ఎగ్గొట్టినవే సిగ్గనిపిస్తలేదా? ఆయనే ప్రతి సంవత్సరం 6 నెలలకోసారి టైం కేసేది. ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి ఆడ రుణమాఫీ సరిగ్గా కాలే, రైతు బంధు సరిగ్గా గతంలో ఎవరికి పడలేదు, అన్నీ మోసం చేస్తున్నాం. రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం. ఏదో రైతు బంధు కూడా వేసినట్టు వేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాం. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్లర్లీ ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గు అనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 year నుంచి టైం ఇవ్వలే, నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ల రాజకీయాలను ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలాడో, మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను.